సత్యశ్రీ ఈరోజు మనకి ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన గ్రూప్ 2 రిజల్ట్స్లో జూనియర్ అసిస్టెంట్గా సర్వీస్ తెచ్చుకున్నారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సత్యశ్రీ, హౌ యూఆర్ ఫీలింగ్? మనకి ఎర్లీ మార్నింగ్ రిజల్ట్స్ వచ్చింది, ఎలా అనుకుంటున్నారు, ఎలా ఫీల్ అయ్యారు? ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. లైక్ అంటే చాలా ప్రెషర్ అండ్ చాలా టైం వస్తుంది రిజల్ట్ కోసం, చాలా కేసెస్, ఇవన్నిటి మధ్య చాలా ప్రెషర్ తీసుకున్నాను సార్ ఫస్ట్. సో సడన్ గా రిజల్ట్ చూసేసరికి ఆ మొత్తం ఆ పడ్డ స్ట్రగుల్ ఆ మొత్తం అంతా ఒక్కసారిగా వానిష్ అయిపోయింది సార్. మీ పేరెంట్స్ ఉన్నారు, మీరు చెక్ చేసుకుంటున్నప్పుడు మీరే చెక్ చేశారు? లేదు సార్, నేనే ఫస్ట్ చెక్ చేసుకున్నాను సార్. మీరు చెప్పిన తర్వాత పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? నేను షార్ప్ మార్నింగ్ 3 o'clock చెక్ చేసుకున్నాను సార్. ఓకే. 3 o'clock చెక్ చేసుకుని నేను చూసుకున్నాక అప్పుడు వాళ్ళకి ఓకే నెమ్మదిగా వాళ్ళు అప్పుడు పడుకున్నారు సార్. సో వాళ్ళని లేపి ఇట్లా రిజల్ట్స్ వచ్చాయి అనగానే దే వర్ లైక్ అదేంటి వచ్చేసాయా? ఏ సర్వీస్ వస్తుందని అనుకున్నారు మీరు ఎగ్జామ్ మెయిన్స్ స్కోర్ను బట్టి? నేను ఏఎస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను సార్. ఏఎస్ వస్తుందని అనుకున్నారు. యు ఆర్ హ్యాపీ రైట్? ఎస్ సార్, ఐఎమ్ హ్యాపీ సార్. సో బికాజ్ నాకు వచ్చింది ఏపీపీఎస్సీలో కాబట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. ఏపీపీఎస్సీలో మీరు జూనియర్ అసిస్టెంట్గా సర్వీస్ వచ్చింది, నౌ యు ఆర్ హ్యాపీ. మార్నింగ్ లేచిన వెంటనే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. వాళ్ళు నా ఫ్రెండ్స్ అయితే నా హాల్ టికెట్ నెంబర్ వాళ్ళే గుర్తుపెట్టుకుని వాళ్ళే చెక్ చేసి నాకు కాల్ చేశారు సార్. అందరూ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. మీ గురించి, మీ పేరు, మీ పేరెంట్స్, మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ నేటివ్ ప్లేస్ ఏంటి, మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ బ్రీఫ్గా మీరు మా అప్కమింగ్ ఆస్పిరెంట్స్ గురించి షేర్ చేసుకుంటారు. ఒకసారి సర్వీస్ వచ్చిన తర్వాత జనరల్గా మా కాలేజీ, మా స్కూలే, మా ఊరే, మా మండలమే, ఇట్లా కనెక్ట్ చేసుకుని మోటివేట్ అవుతుంటారు. నేను సత్యశ్రీ కాదలూరి సార్. మా ఫాదర్ వచ్చేసి టీవీ టెక్నీషియన్ సార్. ఐఎమ్ ఫ్రమ్ రావులపాలెం సార్, బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ రావులపాలెం సార్. నా స్కూలింగ్ వచ్చేసి రావులపాలెంలోనే డాన్ బోస్కోలో స్కూలింగ్ జరిగింది సార్. సో స్కూల్ నుంచి కూడా మంచి టాపర్ అనే నేమ్ ఒకటి నాకు ట్యాగ్ లైన్ ఉండేది సార్. హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తుంది అట్లా అనేసి. సో ఇంకా ఫర్దర్గా మంచిగా చదువుకోవాలని చెప్పేసి ఇంటర్ ఆదిత్య మండపేట మా సరౌండింగ్లోని ఇంటర్ కంప్లీట్ చేశాను సార్. ఇంటర్లో కూడా మంచి స్కోర్ వచ్చింది. సో నెక్స్ట్ బీటెక్ చేశాను సార్. తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేశాను సార్. అక్కడ నాకు టాప్ స్కోర్ వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది సార్ ఎంఫసిస్లో. సో నేను అక్కడ ఏంటి అంటే నాది గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి 2020 వచ్చింది సార్. సో కోవిడ్ హిట్ అవ్వడం వల్ల మా పేరెంట్స్ కొంచెం ఈవెన్ దో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కూడా వాళ్ళు కొంచెం రెస్ట్రిక్ట్ చేశారు సార్. ఇప్పుడు వద్దు, లైక్ కోవిడ్ అయిపోయాక మళ్ళీ జాబ్ చూసుకుంది కానీ అని. నాకు అప్పటికే 3rd ఇయర్లోనే న్యూస్ పేపర్ చదివేదాన్ని సార్. హాస్టల్లో ఉండేదాన్ని సార్ నేను బీటెక్. సో ఈ న్యూస్ పేపర్ చదవడం వల్ల, కరెంట్ అఫైర్స్ ఈ నాలెడ్జ్ ఉండటం వల్ల నాకు సివిల్ సైడ్ వెళ్ళాలనే ప్యాషన్ ఉండేది సార్. ఓకే. దాంతో నేను ఈ ఖాళీగా ఉండటం ఎందుకు, నేను 2020 ఆ ఇంట్లో క్వారంటైన్ టైంలో ఐ కెన్ ప్రిపేర్ మై సెల్ఫ్ కదా, అట్లీస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయొచ్చు కదా అనుకుని నేను యూపీఎస్సీ స్టార్ట్ చేద్దామని తీసుకున్నాను సార్. ఇనిషియల్గా నాకు యూపీఎస్సీ అనేది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ లేదంటే ఈ స్కూలింగ్, ఇంటర్ ఇవన్నీ టాప్గా ఉండడం వల్ల నాకు వచ్చేస్తుందిలే, నేను చదివేయగలను అనే దాంతో యూపీఎస్సీ చాలా లైట్గా తీసుకుని ఫస్ట్ అటెంప్ట్ 2021లో యూపీఎస్సీ ఇచ్చేసాను సార్, వితౌట్ ఎనీ కోచింగ్. అది క్లియర్ అవ్వనప్పుడు అర్థమైంది, ఓకే దీనికి మనకు కోచింగ్ కంపల్సరీ ఉండాలి. మ్యాండేటరీయా అంటే కాదు, మనం అర్థం చేసుకోవడం కొన్ని కాన్సెప్ట్స్ సెల్ఫ్గా కన్నా వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది అని రియలైజ్ అయ్యి దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ సార్ 2022లో 1 year నేను స్టడీ హాల్లో అది ఎక్కడ కోచింగ్ అయితే తీసుకోలేదు కానీ సెల్ఫ్ ప్రిపరేషన్, ఇంకా సీనియర్స్ అది ఫ్రెండ్స్ అవ్వడం,
స్టడీ హాల్లో అట్లా యూపీఎస్సి సెకండ్ అటెంప్ట్ 2023లో ఇచ్చాను సార్. ప్రిలిమ్స్ జిఎస్ క్లియర్ అయింది సార్, సీసెట్ ఆగిపోయింది. సీసెట్ అయిపోయింది. ఓకే దెన్ ఐ గాట్ కాన్ఫిడెన్స్ సార్. ఓకే ఓకే నేను చదివితే ఆ 2023 పేపర్ టఫ్ అన్నా కూడా నాకు జిఎస్ క్లియర్ అయింది. సో నేను మంచిగా గైడెన్స్ తీసుకుని స్టెప్ బై స్టెప్ వెళ్తే ఐ కెన్ డూ దట్ అన్న టైంలో ఏపీపీఎస్సీ 2023 నోటిఫికేషన్ వచ్చింది సార్. అవును, డిసెంబర్లో మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఎస్, నోటిఫికేషన్ వచ్చింది సార్. కరెక్ట్గా 2020 డిసెంబర్కి నా ఫోకస్ గ్రూప్ 2 మీదే ఉంది సార్. అప్పుడు వై యూ వాంట్ టు ఫోకస్ ఓన్లీ గ్రూప్ 2? చాలామంది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నీ రాస్తూ ఉంటారు కదా. ఎందుకు అంటే సమ్వేర్ ఐ ఫెల్ లైక్ కొంతమందికి ప్రిలిమ్స్ టఫ్ అంటారు, కొంతమంది మెయిన్ టఫ్ అంటారు సార్. నాకు ప్రిలిమ్స్ నా చాయిస్ అంటే నేను చేయగలను, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేను పెట్టగలను అనే నాకు ఫీలింగ్ ఉండేది సార్. గ్రూప్ 2లో ఏంటి అడ్వాంటేజ్ నాకు అనిపించింది అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా ఎంసీక్యూస్ మాత్రమే. సో నేను ఎంసీక్యూస్ బాగా చేయగలను నాకు కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల గ్రూప్ 2 మీద ఫోకస్ చేద్దాం ఫస్ట్ అని చెప్పేసి నేను గ్రూప్ 2ని ఎక్కువ కేర్ తీసుకున్నాను సార్. దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాను సార్. ఈ గ్రూప్ 2 ఫోకస్ టైంలో ఇనీషియల్గా నాకు స్కెడ్యూల్ ఎలా వేసుకోవాలి, లైక్ నేను అది ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్న దాంట్లో నాకు అర్థమయ్యేది కాదు సార్. దెన్ ఐ ఫౌండ్ సివిక్ సెంటర్ టెస్ట్ సిరీస్ స్కెడ్యూల్. సో నాకు అది చాలా అంటే 75 days ప్రోగ్రామ్, 120 days ప్రోగ్రామ్ అని చెప్పేసి టైం టేబుల్ ప్లాన్స్ కనిపించింది సార్. ఇది చాప్టర్ వైజ్ లైక్ హిస్టరీ ఉంది. ఆ ప్రిలిమ్స్కి మాకు హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్, మోడర్న్ ఉండగా చాప్టర్ వైజ్ అంటే నేను ఆ స్కెడ్యూల్ ప్లాన్ చేసుకుని చదువుతుంటే నాకు సిలబస్ కంప్లీషన్ అయిపోతుంది, ప్లస్ రివిజన్ కూడా అయిపోతుంది. బికాజ్ ఇన్ బిట్వీన్ ఫుల్ లెంగ్త్ టెస్ట్స్ అని, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్స్ అని చాలా పెట్టాను. నాకు బాగా నచ్చింది సార్ ఆ కాన్సెప్ట్. ఓకే నేను ప్లాన్ చేసుకుని అది నేను ఆలోచించుకొని చేయడం కన్నా నాకు ఎవరో ఇస్తున్నారు కదా, మంచిగా నా కోసం చేసి స్కెడ్యూల్ ఇస్తున్నారు కదా. సో నేను అది సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే నాకు టైం సేవ్ అవుతుంది. నేను దాని ప్రకారం మీరు బేసికల్గా ప్రిపరేషన్ యూపీఎస్సీ నుంచి చూసుకున్నా కానీ అక్కడున్న ఫెయిల్యూర్గా తీసుకోకుండా వాట్ ఈస్ పాసిబుల్ నెక్స్ట్ అనే ఒక డెసిషన్ ప్రాక్టికల్గా తీసుకొని దెన్ యూ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీ గ్రూప్ 2. దీంట్లో మనకి ఏపీ గ్రూప్ 2లో మెయిన్ ఫోకస్ ప్రిలిమ్స్. జనరల్గా మనం ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ కాబట్టి మెయిన్స్ ప్రిలిమ్స్ బ్యాలెన్స్ వేసుకోవడము. సో ప్రిలిమ్స్లో మనకి మీరు ఈ నెగిటివ్ మార్కింగ్ ప్రెజర్ ఎలా ఓవర్కమ్ చేశారు? త్రూఅవుట్ ద ఎగ్జామ్ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా. అవును సార్. యాక్చువల్లీ నా పాలసీ ఏంటంటే సార్, ఫస్ట్ క్వశ్చన్ పేపర్ నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టైం వేస్ట్ అనుకోకుండా ఒక వ్యూ చూస్తాను సార్ కంప్లీట్గా. అది ఈజీగా అనిపిస్తుందా, నాకు మోడరేట్గా అనిపిస్తుందా, డిఫికల్ట్గా అనిపిస్తుందా. ఇఫ్ ఐ థింక్ పేపర్ వాజ్ సో డిఫికల్ట్, నేను ఎన్ని అటెంప్ట్ చేయాలంటే నేను ఫస్ట్ అనాలిసిస్ చేసుకుంటాను. ఒక 10 to 15 minutes నాకు పోయినా పర్వాలేదు ఆ 2 hours ఫస్ట్ అది నేను పేపర్ ఏంటి, నేను ఎన్ని అటెంప్ట్ చేయాలని డిసైడ్ అవుతాను సార్. సో దాన్ని బట్టి నేను ఏది బబ్లింగ్ చేయాలి ఏంటి అంది. కమింగ్ టు ప్రిలిమ్స్ నేను సెక్షన్ వైజ్ చేసుకుంటూ వచ్చాను సార్. ఓకే, లైక్ నేను హిస్టరీ, జాగ్రఫీ నా స్ట్రెంగ్త్ సార్. నేను అవి బాగా రిమెంబర్ చేసుకుంటాను కాబట్టి నాకు హిస్టరీ, జాగ్రఫీ నా స్ట్రెంగ్త్ కాబట్టి ఫస్ట్ ఆ 2 sections కంప్లీట్గా చేసుకుని బబ్లింగ్ చేసేసుకునేదాన్ని సార్. సో నాకు ఇక్కడ ఒక ఐడియా వచ్చేది సార్, నేను ఎన్ని అటెంప్ట్ చేశాను. నేను కరెక్ట్ అయితే ఫస్ట్ అటెంప్ట్ చేసేదాన్ని సార్ ఫస్ట్ రౌండ్. నెక్స్ట్ మ్యాథ్కి వచ్చి అది నాకు కంప్లీట్గా ఆన్సర్ వస్తేనే పెడతాను కాబట్టి నేను అది నెక్స్ట్ చెక్ చేసుకునేదాన్ని సార్. అలా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒక రౌండ్ కంప్లీట్ చేసుకునేదాన్ని సార్. ఇది కంప్లీట్ చేసుకునేదానికి టైం మేనేజ్మెంట్ కంపల్సరీ చూసుకునేదాన్ని సార్. అది టెస్ట్ సిరీస్ ద్వారా నేను టైం మేనేజ్మెంట్ని బాగా యూజ్ చేసుకున్నాను సార్. ఇక్కడ టెస్ట్ సిరీస్ రోల్ మీరు చాలా కీ రోల్ ప్లే చేసిందని చెప్తున్నారు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ టెస్ట్లో రాయడానికి భయపడతారు. దే కీప్ ఆన్ పోస్ట్పోనింగ్. వై దే కీప్ ఆన్ పోస్ట్పోనింగ్ అండ్ హౌ యూ మేనేజ్డ్ దట్ కాన్ఫిడెన్స్ ఆఫ్ అటెండింగ్ ది టెస్ట్? సార్ టెస్ట్ సిరీస్ బికాస్ వై పీపుల్ స్కేర్డ్ ఆఫ్ టెస్ట్ సిరీస్ అంటే
మార్క్స్ తక్కువ వస్తే ఆ టెస్ట్ ఇప్పుడు చదివామనుకోండి సార్, లైక్ ఒక టెస్ట్ సిరీస్లో ఒక కాన్సెప్ట్ ఏన్షియంట్ హిస్టరీ ఫస్ట్ చాప్టర్, ఆ ఆ కాన్సెప్ట్ చదవకుండా లైక్ ఆ డే ఏదో స్కిప్ చేసి సంథింగ్ ఇగ్నోర్ చేసి ఆ డేన ఆ ఎగ్జామ్కి రాస్తే ఆ పీడిఎఫ్లో నాకు తక్కువ మార్క్స్ వస్తాయేమో అన్న దాంతో పీపుల్ అసలు టెస్ట్ సిరీస్కి అటెంప్ట్ చేయరు సార్. అవును. ఒకవేళ చేసినా కూడా సమ్ ఫ్యూ పీపుల్ ఎట్లా అంటే అటెంప్ట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఆన్సర్ తెలియక, నేను కొంతమంది టెస్ట్ సిరీస్ రాస్తూ వాళ్ళు స్లీపీగా ఫీల్ అవుతున్న వాళ్ళని కూడా చూశాను సార్. అంటే ఆన్సర్ తెలియనప్పుడు ఏంటంటే బోర్గా ఫీల్ అవుతారు పేపర్ అటెంప్ట్ చేయడానికి కూడా. అవును. నాన్ సీరియస్ పోతుంది. తెలియని క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయనుకోండి, స్కిప్ చేయడము, మళ్ళీ దాన్ని మిస్టేక్స్ చెక్ చేసుకోకపోవడము. అదే 150కి 100 దాటింది అనుకో, అప్పుడు చెక్ చేసుకుంటారు మిస్టేక్స్ కూడా. సార్ ఈ క్వశ్చన్కి మిస్టేక్ తప్పించారంటారు. అదే అతనికి 60-70 వచ్చిందంటే అసలు ఇది సివిక్స్ సెంటర్ సరిగా పెట్టలేదు నేను అట్లా దే స్టార్ట్ ఐ మీన్ జస్టిఫై దేర్ ఫెయిల్యూర్. చేస్తారు సార్. సార్ బట్ యాక్చువల్లీ టెస్ట్ సిరీస్ అన్నది ఏంటి అంటే లైక్ క్వశ్చన్ ఉంటుంది కదా సార్, సపోజ్ ఆ క్వశ్చన్ ఇలా కూడా ఫ్రేమ్ అవుతుంది అని తెలియకపోతే వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, టెస్ట్ సిరీస్లో ఎవరు నన్ను జడ్జ్ చేయరు. నాకు తక్కువ వచ్చినా ఇట్స్ ఓకే, నేను నేర్చుకోవాలి అనుకుని అది అటెంప్ట్ చేస్తేనే ఆ టెస్ట్ సిరీస్ సక్సెస్ అవుతాయి సార్. అలా కాకుండా నాకు ఈ ఎలాగో మార్క్స్ రావు సో నేను దీన్ని స్కిప్ చేసేస్తే బెటర్, నా నేమ్ లాస్ట్లో ఉండొద్దు. మీరు ఆఫ్లైన్లో అటెండ్ అయ్యేవాళ్ళు, ఆన్లైన్ అటెండ్ అయ్యేవాళ్ళు? నేను ఆఫ్లైన్లో అటెండ్ అయ్యాను సార్. సో మీతో పాటు రాసేటప్పుడు మీ పేరు ఫ్రెండ్స్ రాసేవాళ్ళు కదా, వాళ్ళతో మీరు కంపేర్ చేసుకునే వల్ల, లేకపోతే ఫైనల్ ఎగ్జామ్లో బెటర్గా రాయాలనుకునే వల్ల, ఎలా మోటివేట్ అయ్యేవాళ్ళు, ఎలా మీరు ఇంప్రూవ్ అయ్యారు? లేదు సార్, నా ఫ్రెండ్స్ ఎవరు కూడా అంటే నేమ్స్ మేము ఎప్పుడు కంపేర్ చేసుకోలేదు సార్. ఓకే. వై బికాజ్ మాకు ఈ ఎగ్జామ్ ఒక్కటి దాని వల్ల మాకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండొద్దు. నేను ఉండేది పీజీలో సార్, సో నా రూమ్మేట్స్కి నాకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండొద్దు ఈ ఎగ్జామ్స్ వల్ల. సో అప్పుడే నా మైండ్ క్లియర్గా ఉంటుంది, నేను ఎక్కువ ఫోకస్ చేయగలను. ఆబ్వియస్లీ నేను తెలిసిన వాళ్ళు చెక్ చేసుకుంటాం కానీ బయటికి డిస్కషన్స్ అవి అయితే ఏమి ఉండేది కాదు సార్. నా పాలసీ టెస్ట్ సిరీస్ నుంచి నేను రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ నేర్చుకుని, వాట్ ఈస్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్? క్వశ్చన్కి టాపిక్ వెతుక్కునేదాన్ని సార్. క్వశ్చన్స్ ద్వారా టాపిక్ వెతుక్కున్నా, ఫైన్. టాపిక్ సపోజ్ శాతవాహన ఎస్టాబ్లిష్మెంట్ గురించి క్వశ్చన్ వస్తే ఓకే, శాతవాహన సీముఖ అనేది నేను ఫస్ట్ ఆన్సర్ చూసుకుని అప్పుడు మళ్ళీ ఆ టాపిక్కి నా టాపిక్ చదువుకునేదాన్ని సార్. ఓకే. సో అలా నాకు ఆ టాపిక్ కవర్ అయ్యేది, ఇది గుర్తుండిపోయేది. క్వశ్చన్ ద్వారా మనము చాలా ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాను, యూపీఎస్సీ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా స్టూడెంట్స్కి మీరు బుక్స్ చదివితే సర్వీస్ రాదు అని రిపీటెడ్గా చెప్తూ ఉంటాను. బుక్స్ తెలిస్తే మీకు కొద్దిగా ఫౌండేషన్ కాన్సెప్ట్స్ తెలుస్తుంది, కానీ క్లారిటీ అనేది రాదు. వెన్ దెర్ ఈస్ ఎ నెగిటివ్ మార్కింగ్, డెఫినెట్గా మనకి క్లారిటీ అనేది అవసరం. క్లారిటీ రావాలంటే పాత ప్రశ్నలు, అదేవిధంగా ఏదైనా పర్లేదు టెస్ట్ సిరీస్ తీసుకొని, టెస్ట్ సిరీస్ నుంచి కానీ మీరు కానీ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకున్నారంటే మీకు ఇంప్రూవ్మెంటు రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు పర్టికులర్గా మీరు మెయిన్స్కి వచ్చిన తర్వాత మనకి 2 పేపర్స్ ఉన్నాయి కదా, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 మనకి కాన్స్టిట్యూషను, హిస్టరీ అనేది రెడీమేడ్ మెటీరియల్, లాట్ ఆఫ్ మెటీరియల్ సోర్సెస్ ఉంటాయి. పేపర్ 2లో అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే డైనమిక్ పార్టు, క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, అన్నీ ఇస్తారా, సర్వే నుంచి ఇస్తారా, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఇస్తారా, ఇట్లా ప్రీ జ్యుడిషియల్ మైండ్తో ఎగ్జామ్కి వెళ్తూ ఉంటారు. మీరు ఎలా ఓవర్కమ్ చేశారు పర్టికులర్గా పేపర్ 1 పక్కన పెడితే పేపర్ 2? పేపర్ 2 సార్ నాకు ఎకనామిక్స్ యాక్చువల్లీ చాలా కొంచెం వీక్ సార్. అంటే లైక్ అదే కొంచెం నా మెయిన్ ట్రిగ్గరింగ్ పాయింట్ అనమాట సార్. యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ ఎర్లియర్, నాకు హిస్టరీ అనేది నేను చదివి గుర్తుపెట్టుకునే క్యాపబిలిటీ ఉన్నది అని నా ఫీలింగ్ ఉండేది సార్. సో నేను పేపర్ 1 కానీ ఎప్పుడు పేపర్ 2 ఎక్కువ ఫోకస్ చేశాను సార్, బికాజ్ అది డైనమిక్గా ఉండేది. ఇక్కడ కూడా నాకు టెస్ట్ సిరీస్లో ఎకనామిక్ సర్వేకి పర్టికులర్గా ఒక ఫుల్ అండ్ టెస్ట్ సిరీస్ పెట్టేవారు సార్. ఓన్లీ ఎకనామిక్ సర్వేకి. సో నేను దాన్ని ఎట్లా అంటే నేను సమ్మరీస్ ఏమీ చదవలేదు సార్, నేను చాప్టర్ వైజ్ డౌన్లోడ్ చేసుకున్నాను సార్. వెబ్సైట్ నుంచి చాప్టర్ వైజ్ డౌన్లోడ్ చేసుకుని
ఒక అంటే ఏది ఇంపార్టెంట్ అన్నది నేను క్వశ్చన్ ద్వారా చూస్ చేసుకునేదాన్ని సార్. ఓకే. ఈ చాప్టర్‌లో ఇన్ఫ్లేషన్ ఆర్ మానిటరీ ఎక్స్టర్నల్ పాలిసీస్, ఎక్స్టర్నల్ సెక్టర్ దీంట్లో ఇలా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. లైక్ నేను చదివినప్పుడు నాకు ప్రతి లైన్ ఇంపార్టెంట్ అనే అనిపిస్తది సార్. ఏది క్వశ్చన్‌గా ఫ్రేమ్ చేస్తారో నాకు అర్థం అవ్వదు. బట్ నేను ఆ ఎకనామిక్ సర్వే ఫుల్ లెంగ్త్ టెస్ట్ సిరీస్ రాస్తున్నప్పుడు ఆ టెస్ట్‌లో ఓకే. ఇది ఇలా ఫ్రేమ్ చేస్తారు క్వశ్చన్‌ని అని అక్కడి నుంచి నేను చూసుకుని మళ్ళీ బ్యాక్ టు చాప్టర్‌కొచ్చి మళ్ళీ అది చదువుకునేదాన్ని సార్. సో నాకు అలా ఎకనామిక్ క్లారిటీ వస్తుంది, ఫోకస్ ఏది ఇంపార్టెంటో తెలుస్తుంది సార్. సో నాకు బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే మీద మంచి గ్రిప్ వచ్చేలా నాకు టెస్ట్ని బాగా యూటిలైజ్ చేసుకున్నాను సార్. సో ఇప్పుడు మీరు గ్రూప్ 2 సర్వీస్ వచ్చింది, ఇప్పుడు ఒక రిలీఫ్ వస్తుంది, మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు, రిలీవ్ అవుతారు, ఇంకా మిమ్మల్ని ముందుకి ప్రోత్సహించడానికి వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది. మీరు గ్రూప్ 2 తర్వాత ఇంకేమన్నా మళ్ళీ గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ రాయాలనుకుంటున్నారా? వాట్ ఈస్ యువర్? అవును సార్, నేను ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్ రాశాను సార్ రీసెంట్గా మొన్న నోటిఫికేషన్లో. నేను 2023 నోటిఫికేషన్లో గ్రూప్ 2తో పాటు గ్రూప్ 1 కూడా క్లియర్ చేశాను సార్ ప్రిలిమ్స్. సో నేను మొన్న మెయిన్స్ రాశాను సార్, బట్ నాకు అన్ఫార్చునేట్లీ మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. మెయిన్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది మీకు? ఫైన్ సార్, మెయిన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ గ్రూప్ 1 మళ్ళీ రాస్తాను సార్. ఇప్పుడు ఎలా ఉంది మీకు మీ మీద మీకు మీరు అంటే ఇక్కడ ఒక గ్రూప్ 2 సర్వీస్ కానీ గ్రూప్ 1 కానీ ఏది వచ్చినా కానీ నేనేం చెప్తుంటాను, మీ పేరు ఉందంటే మన మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ఎలా ప్రిపేర్ అయితే సక్సెస్ వస్తుందనేది మీకు తెలుస్తుంది. హౌ యువర్ మైండ్ సెట్ ఈస్ నౌ, మనం ఇంకా ఎలా ముందుకెళ్తే మీరు ప్రిపరేషన్ చేయొచ్చు అని అనుకుంటున్నారు? అప్కమింగ్ ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే సలహా? నౌ ఐ హావ్ గాట్ సమ్ కాన్ఫిడెన్స్ సార్. లైక్ ఇదివరకు నాకు ఎప్పుడో చెప్పండి, వినిపిస్తుంది. నాకు ఎక్కడో ఫియర్ ఉండేది సార్, నేను ఉంటానో ఉండను, నేను ఉంటానో ఉండను, లైక్ నా అనాలిసిస్ కరెక్టో కాదో అన్న చిన్నపాటి ఫియర్ ఉండేది సార్. బట్ ఇప్పుడు ఓకే, నేను టైం మేనేజ్మెంట్ చేసుకోగలను. ఈవెన్ దో మొన్న ఇది అవ్వకపోయినా ఓకే, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. టైంకి ఎలా ఎన్ని క్వశ్చన్స్ ఏంటి అన్నది, హౌ పేపర్ ఎట్లా డిజైన్ చేయబడుతుంది అన్నది నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి డెఫినెట్గా నేను ఇంకా బెటర్గా దీన్ని ఇంకా హార్డ్ వర్క్ చేసి నేను సక్సెస్ఫుల్గా గ్రూప్ 1 కూడా క్లియర్ చేయాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 2 గ్రూప్ 1 నోటిఫికేషన్స్ తెలుగు రాష్ట్రాల్లో వస్తున్నాయి కదా, వీటికి ఎలా ప్రిపేర్ అయితే బెటరు? ఒక్కటే సార్, సిలబస్ చాలా ఎక్కువ ఉంది, హ్యూజ్ సిలబస్ అని చెప్పేసి చాలామంది డిఫరెంట్ అంటే సమ్మరీ బుక్స్ అని చెప్పేసి అవి ఇవి చూస్తుంటారు. ఎప్పుడు కూడా సార్ సిలబస్ పేపర్ అనేది కంప్లీట్గా చదివితే ఫస్ట్ ఆ సిలబస్ పేపర్ మైండ్లో ఉన్నప్పుడు 50% జాబ్ అక్కడ అయిపోతుంది అనిపిస్తుంది సార్. సో ఫస్ట్ ఎవరైనా సరే సిలబస్ పేపర్ అది మైండ్లో పెట్టుకుని దాన్ని బట్టి బుక్స్ మనం సెలెక్ట్ చేసుకునే బుక్స్ బట్టి కూడా ఉంటుంది సార్. మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి సార్, బట్ మనం చూస్ చేసుకునేది ఎప్పుడు కూడా ది బెస్ట్ అయి ఉండాలి. సో వాళ్ళు ఒకటి చదువుతున్నారు, ఫెలో స్టడీ హాల్ ఇంకెవరో పక్కన ఇంకో బుక్ ఏదో తెచ్చుకుంటారు. ఇలా డిఫరెంట్గా కాకుండా మనకి బుక్ చూడగానే మనకు తెలుసు అసలు సిలబస్ పేపర్ పెట్టుకున్నప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ లేదంటే ఏ బుక్ ఏ స్టాండర్డ్ బుక్స్ ఎవరివి మంచిగా సిలబస్కి బేస్డ్ ఆన్ సిలబస్ బట్టి బుక్స్ ఉన్నాయో చెక్ చేసుకుని అది చదివి రివైజ్ చేయడమే కాకుండా టెస్ట్ సిరీస్ రాస్తే డెఫినెట్గా నాకైతే చాలా హెల్ప్ అయింది సార్. అది టైం వేస్ట్ అనుకోకుండా బెటర్ ఆఫ్లైన్ టైం ఇంకా బెటర్. మీరు చెప్పిన మాటనే నేను మళ్ళీ చెప్తున్నాను చాలామంది స్టూడెంట్స్కి, ఒకసారి బుక్స్ చదివేసేయాలి. ఎందుకంటే ఒకసారి చదివేసినాం అంటే మనకి కాన్సెప్ట్స్ సర్ఫేస్ లెవెల్లో వచ్చేస్తుంది. మళ్ళీ అదే బుక్ని మీరు చదువుకుంటూ కూర్చున్నామంటే మనకి అంతే టైం పడుతుంది. సో ఒకసారి మీరు సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవాలి. ఏదైనా పర్లేదు, ఒక టెస్ట్ సిరీస్, మంచి టెస్ట్ సిరీస్, అప్డేటెడ్ టెస్ట్ సిరీస్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏఐ టూల్స్ వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరు టెస్ట్ సిరీస్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఏఐ టూల్స్ వల్ల అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజ్ ఉంటుంది. 50% మిస్టేక్స్ వచ్చేస్తున్నాయి, జనరల్ కంటెక్స్ట్లో క్వశ్చన్స్ వెళ్ళిపోతాయి. ఇక్కడ మనకి ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చే ముందుకు చాలా రిలవెంట్గా క్వశ్చన్ కొద్దిగా అన్ని యాంగిల్స్లో మనకు అడిగే క్వశ్చన్ అనేది ఏఐలో దొరకదు.
మనం చాట్ జీపీటీలో క్వశ్చన్ కొట్టారంటే ఆ టాపిక్ ఇచ్చి జనరిక్ క్వశ్చన్స్ 10-20 క్వశ్చన్స్ ఇచ్చేస్తుంది. అది మీకు సర్ఫేస్ లెవెల్లో తెలుసుకోవడానికి సరిపోతుంది, కానీ అది పూర్తిగా ఎగ్జామ్కి అనేది అందుబాటులో సరిపోదు. సో ఇక్కడ సత్యశ్రీ చెప్పిన మాటల్లోనే మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు ఏదైనా మీరు చదివే సోర్సెస్ నుంచి క్వశ్చన్స్ మీరు నమ్మాలి. ఫస్ట్ మీరు ఏదైతే బుక్స్ చదువుతున్నారో మంచి బుక్స్ తీసుకోండి, వాటిని రిలవెంట్గా చదవండి, టెస్ట్ సిరీస్ ఎన్రోల్ అవ్వండి, జాయిన్ అవ్వండి, దాంట్లోంచి మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోండి. ఇంకా ఈ సిపిటి గురించి వచ్చినప్పుడు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు ఈ నోటిఫికేషన్ నుంచి పెట్టారు. మనకి 2 సెక్షన్స్లో పెట్టారు 100 మార్క్స్కి. అది కూడా లాస్ట్ టైం యాక్చువల్గా మనము పెట్టినప్పుడు 4-5 బ్యాచ్లు పెట్టాము. నేను కూడా సిలబస్ చూసినామంటే ఇక్కడ మేము ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం కాబట్టి ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ డాక్యుమెంట్, డేటాబేస్ మేనేజ్మెంట్ ఇవంతా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండేది. అప్పుడు మార్కెట్లో ఎవరు పెట్టట్లేదు, సిపిటీనే కదా సార్ క్వాలిఫైయింగ్ పేపరే, ఒక 15 మంది స్టూడెంట్స్ దాకా వచ్చి సార్ ఎవరు పెట్టట్లేదు, నేను ఎప్పుడో కంప్యూటర్ వాడున్నాను, ఇప్పుడంతా ట్యాబ్ మొబైల్ వాడుతున్నాం కానీ కీబోర్డ్ టచ్ చేసి చాలా రోజులు అయిపోయిందని. మీరు ఏమైనా ప్రత్యేకంగా తర్ఫీదు పొందారా? లేదు మేము ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కదా అన్నీ తెలుసు అనుకుని వెళ్ళిపోయారా? లేదు సార్, యాక్చువల్లీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంతవరకు నాకు అంటే అన్నీ తెలుసు, పవర్ పాయింట్ ఇవన్నీ కూడా, ఎక్సెల్. బట్ నేను ఎంసీక్యూస్ కోసం సివిక్ సెంటర్ మెటీరియల్ యూజ్ చేశాను సార్. ఒక పీడిఎఫ్ రిలీజ్ చేశారు సార్, దట్ వాస్ ఫర్ ఎవ్రీవన్ 20 pages. అది నేను ఎంసీక్యూస్ యూజ్ చేశాను సార్, బికాస్ బేసిక్స్ అయినా కూడా ఒకసారి రిఫర్ చేయడం చాలా బెస్ట్ సార్, ఎంత బీటెక్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా. సో నేను ఆ పీడిఎఫ్ని అయితే అది ఎలాగో అది చాలా ఫ్రీగా యాక్సెసిబుల్గా ఉంది కాబట్టి నేను అది ఆ 20 pages పీడిఎఫ్ని అయితే రిఫర్ చేశాను సార్. టెస్టులు రాస్తారా? లాస్ట్లో సిపిటి ప్రాక్టీస్ చేస్తారా? 1 or 2 మాక్ టెస్టులు కానీ? రాశాను సార్. ఎంత వచ్చాన కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్గా లేకుండా ప్రిపేర్ అయ్యి ఆ టైంకి అన్ని పవర్ పాయింట్, ఎక్సెల్, ఎవ్రీథింగ్ ఎంత డిఫికల్ట్గా కూడా ఇస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్ని ప్రిపేర్ అయ్యి చేశాను సార్. అవును, లాస్ట్లో మనకి ఇక్కడ మంచి మెరిట్లో ఉన్నా కానీ సిపిటి ఇన్ కేస్ అన్ఫార్చునేట్ అయితే మనం లాస్ట్ స్టెప్ వరకు వచ్చి పోయినట్టు అవుతుంది అనేది మనం కూడా చాలా టీమ్ సివిక్ సెంటర్ మీరు ఇచ్చే సజెషన్ కానీ అక్నాలెడ్జ్మెంట్ కానీ, బికాజ్ మీ ర్యాంకర్స్ ఇచ్చే అక్నాలెడ్జ్మెంటే మా టీంకి బూస్ట్. చెప్పండి. నాకైతే పర్సనల్లీ స్కెడ్యూల్స్ అవి చాలా హెల్ప్ అవుతున్నాయి. సో ఎవ్రీ నోటిఫికేషన్కి ఆ స్కెడ్యూల్స్ ఆ వేని మార్చకుండా, లైక్ ఎక్కువ మోడిఫై చేయకుండా ఈజీగా 75 days, 120 days కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఉంది సార్ ఇప్పటి వరకు. సో అలానే కంటిన్యూ అవ్వాలని, అండ్ ఆల్సో లైక్ మీరు అన్నట్టు చాట్ జీపీటీ వచ్చాక క్వశ్చన్స్ ప్రిపరేషన్ కూడా పేపర్ సెట్టింగ్ లెంతీ క్వశ్చన్స్ రావడం వల్ల ఏంటంటే మేము అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఆ ఒరిజినల్ పేపర్లో ఇంత లెంతీగా ఏమి ఉండదులే, వీళ్ళు కొంచెం ఇట్లా ఇస్తున్నారు అన్న ఒక ఫీలింగ్ క్రియేట్ అవ్వకుండా పీవైక్యూకి రిలవెంట్గా, లైక్ కొన్ని పేపర్స్ టఫ్గా ఇవ్వాలి సార్, బికాస్ పేపర్ నిజంగా రియల్ పేపర్లో లైక్ మాకు గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ టఫ్ పేపర్లో ఫీల్ అయ్యాం. అలా వచ్చినప్పుడు మేము ఎలా సాల్వ్ చేయాలో ఎబిలిటీ టెస్ట్ సిరీస్ ద్వారా రావాలి. అట్ ద సేమ్ టైం ప్రతి టెస్ట్ కాంప్లికేట్గా ఉండకుండా పీవైక్యూకి రిలవెంట్గా ఉండాలి. సో దట్ మేము అప్పుడే ఇన్స్టిట్యూట్ వాళ్ళ టెస్ట్ సిరీస్ మాకు రిలవెంట్గా ఉంది పీవైక్యూస్కి. సో దట్ ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ ఆస్పిరెంట్స్కి వస్తుంది సార్. ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు వరకు కూడా మనము పెట్టే మెథడ్ మీ ద్వారా ఇంకొకసారి చెప్పాలనుకుంది ఏంటంటే, ఏ ప్రోగ్రామ్ పెట్టినా సివిక్ సెంటర్లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే సిలబస్ చూస్తాము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తాము, కరెంట్ అఫైర్స్ చూస్తాము, టాపిక్ సెలెక్షన్ చేస్తాము, మళ్ళీ ఫార్మేట్ చెక్ చేస్తాము, ఫార్మేట్ అయిన తర్వాత క్వశ్చన్స్ సెట్ చేస్తాము, దాంట్లో కూడా మోడరేషన్ చూస్తాము. ఇది కాకుండా టీమ్ సివిక్ సెంటర్లో ఎక్స్ప్లెనేషన్ ఈస్ నీకు 35 pages నుంచి 40 pages క్వశ్చన్ పేపర్ ఉంటే ద సేమ్ నెంబర్ ఆఫ్ పేజెస్ 35 to 40 pages ఎక్స్ప్లెనేషన్ నోట్ కూడా ఉంటుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ నోట్ చదవడానికి మీకు చాలా అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా మొన్న జరిగిన తెలంగాణ గ్రూప్ 2లో వచ్చిన ర్యాంకర్స్ కూడా సార్ ఎక్స్ప్లెనేషన్ నోటు ఇట్స్ జస్ట్ లైక్ మాకు ఎక్కడ మిస్టేక్ చేసుకునే దానికి చాలా ప్రాపర్గా ఉంటుంది,
వేరే మార్కెట్లో అయితే 1 లైనర్ 2 లైనర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మన టీమ్స్ వీక్ సెంటర్ దగ్గర డీటెయిల్గా రిలవెంట్గా ఉంటుంది. స్టూడెంట్స్ చాలామంది దాన్ని తీసుకెళ్ళి దాన్ని చదువుకొని మళ్ళీ ఎక్కడ మిస్టేక్ చేసాము వాటి నుంచి మనం షార్ట్ నోట్స్ నోట్ మేకింగ్ చేసుకొని రివిజన్ చేస్తామంటే స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతుంది అనేసి ఈరోజు సత్యశ్రీ చెప్పిన మాటల్లోనే మనకి రిపీటెడ్గా అదే ఎక్స్ప్రెస్ అవుతుంది. అప్కమింగ్ ఆస్పిరెంట్స్కి నేను ఇచ్చే సలహా కూడా ఏంటంటే మీరు సిలబస్ ముందు పెట్టుకోండి, పాత ప్రశ్నలు చూడండి, ఒక టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వండి, వీటిని సోర్సెస్ని రిపీటెడ్గా వాడండి. సో ఫైనల్గా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సత్యశ్రీ ఫర్ గెటింగ్ సర్వీస్ ఇన్ టు ఏపీ గ్రూప్ 2, పర్టికులర్లీ ఏపీపీఎస్సిలో ఏపీపీఎస్సిలో మీరు సర్వీస్ తెచ్చుకోవడం అనేది సో మాకు కూడా చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్. ఫైనల్గా మీరు ఇచ్చే కన్క్లూషన్ వచ్చేసి ఎవ్రీ ఆస్పిరెంట్కి సార్ జాబ్ కొట్టాలనే వస్తారు సార్ అక్కడికి. ఎయిదర్ ఇట్ ఈస్ హోమ్ ఆర్ వాళ్ళు ఏదైనా ప్లేస్ తీసుకున్నా ఎటువంటి యావిగేషన్స్కి అండ్ ఎటువంటి డిస్ట్రాక్షన్స్కి వెళ్ళకుండా కంప్లీట్ ప్రాపర్ స్కెడ్యూల్తో ప్రాపర్ ప్లానింగ్తో చదివితే ఎవరైనా జాబ్ క్లియర్ చేయగలరు సార్ ఈజీగా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. దానికి ప్రాపర్ ప్లానింగ్, స్కెడ్యూల్ అండ్ ఎవ్రీథింగ్. సో లెట్ మీ అక్నాలెడ్జ్ యువర్ పేరెంట్స్ రోల్. మిమ్మల్ని సపోర్ట్ చేసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు కోవిడ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 years అవుతుంది. ఫైనల్గా మీకు ఒక మంచి సర్వీస్ వచ్చింది. ఇంకా మంచి సర్వీస్ మీరు అనుకున్నట్టు రావాలనేసి ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ మూమెంట్. Thank you for accepting our invitation, for sharing your thoughts.